ఓకే స్టార్ట్ స్టార్ట్ అన్న. ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే జాతరకు మరి వందలాది వేలాది మంది అన్ని గ్రామాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తారు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినాం. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మరి పూర్తిగా ఎక్కడ కూడా సిబ్బంది కానీ మరి పారిశుద్ధ్యం కానీ మరి స్నానఘాటికలు కానీ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. చాలా దారుణం. మరి ఆలయంలో చూసినట్టయితే మరి ఎక్కడ పోలీస్ సిబ్బంది చాలా తక్కువ మంది, మరి ఎన్ని వేల మంది నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పుడు కూడా రాలేదు 4-5 లక్షల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చారు. ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి నాకు తెలిసి పోలీస్ అధికారులు కూడా ఎవరు కూడా పట్టించలేరు. ఇలా ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ సిపి గారు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ మరి సరి అయిన ఈ జనాలకు సరిపోయేంత సిబ్బంది కూడా కల్పించలేదు. మరి పేరెంట్స్ నిజంగా కూడా మరి ఇంత మంది వచ్చినప్పుడు పుస్తకాలను ఆత్మీయంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. మా సిపి గారు మరి ఆమె కొట్టులు లేస్తే రాజకీయాలు తప్ప మరి ఇలాంటి వాటి ఉండదు. కొట్టులు లేస్తే ఏం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, మరి ఎలాంటి డైరెక్షన్ ఉందండి, ఇలానే చేస్తామని చెప్తే తప్ప మరి మరి ఆమె పూర్తిగా ఒక కాంగ్రెస్ కండువా వేసుకోవడం తప్ప సిపి గారు మరి ఇంత పరిస్థితి దూరంగా ఉన్నప్పుడు ఇంత లేనప్పుడు వచ్చి కనీసం పొద్దున్న నుంచి నిన్న నుంచి ఏం జరుగుతున్నది, ఇది లక్షల మంది మరి భక్తులు వస్తారు. ఏర్పాట్లు మన పోలీస్ సిబ్బంది ఎంత కావాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి వదిలి పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, మరి చిన్నపిల్లలు వాళ్ళన్న ఒకటే వన్నే రోడ్డు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు చిన్న ప్రమాదం జరిగితే వందలాది మంది ప్రాణాలు పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు. రెవెన్యూ సిబ్బంది కానీ అధికారులు కానీ పోలీసు మున్సిపల్ అధికారులు మాత్రమే విభాగం పోలీసు వాళ్ళు మాత్రమే పనిచేస్తుంది తప్ప వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించాలి. మరి అక్కడ సిద్దిపేటలో ఎక్కడో మరి రాజకీయాలకు అనుకూలంగా కాదమ్మా. మీరు రండి వచ్చి ఇక్కడ ఏదో చూడండి. ఇంతమంది జనాలు మీరు పట్టించుకోకపోవడం మరి సిబ్బంది చాలా ఇంతమంది రోడ్ల మీద కూడా ఉన్న శాంపుల్ కూడా ఇమీడియట్లీ రావాలని తొలగించాలి. ఏదో ఒకటి చేసి రేపటికల్లా దీన్ని కట్టేయకపోతే మాత్రం మరి ఏదైనా ప్రమాదం అవకాశం ఉన్నది. మరి ఇంతమంది లక్షల మంది భక్తులు కాబట్టి మీరు అతి తొందరగా వచ్చి దీన్ని పరిశీలించవలసిందిగా మరి మేము కోరుతున్నాం. మరి ఇక్కడ సరిగా సిబ్బంది లేదు. మరి హైదరాబాద్ నుంచి